రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఏంటి బావా, ఇప్పుడు పూజకు రానట్టున్నావేంటి? నువ్వు రాకుంటే పూజ ఎలా జరుగుతుంది? ఏంటి అపూర్వ, నేను రాకుంటే పూజ జరగదా? అయినా భూమి గగన్ పక్కన కూర్చోవడమే నాకు నచ్చలేదు. ఇప్పుడు వాళ్ళిద్దరినీ చూసుకుంటూ ఉండాలా? అయినా నాకు గగన్ అంటే నచ్చదు. ఇప్పుడు భూమి ఆ గగన్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఉంటుంది. అది నిన్ను చూడలేను అనుకుంటూ శరత్చంద్ర అనగానే, అంటే బావా ఏంటంటే మీరు వెళ్ళండి అనుకుంటూ చెప్పగానే ఇక అప్పుడే భూమి కూడా వస్తుంది. ఏంటి నాన్న, మీరేంటి ఇంకా ఇలానే ఉన్నారు? అమ్మా మీరు వెళ్ళండి. ఏంటి నాన్న, నువ్వు రావా? లేదమ్మా నేను రాను. ఎందుకు నాన్న? నాకు రావాలని లేదు. ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నారేంటి? ఎందుకు? గగన్ బావా నేను ఇద్దరం పూజ చేయడం నచ్చట్లేదా నాన్న నీకు? అలా కాదమ్మా, మీరు వెళ్ళి పూజ జరిపించుకొని రండి. ఏంటి నాన్న, మీరు లేకుండా పూజ ఎలా జరుగుతుంది నాన్న? అమ్మ భూమి, ఈ పూజ నీకు గగన్కి ఇద్దరికే కదా, అందులో నేను లేకున్నా ఏం కాదమ్మా. మీరు వెళ్ళి పూజ సంతోషంగా చేసుకోండి. లేదు నాన్న, నువ్వు లేకుంటే పూజనే వద్దు. ఈ పూజ కూడా క్యాన్సిల్ చేయండి నాన్న. ఇదేంటి ఇలా ట్విస్ట్ ఇస్తుందేంటి? ఇప్పుడు బావ రాకుంటే ఈ పూజ క్యాన్సిల్ అవుతుందా? డాడీ ఈ పూజకి రాండి డాడీ. ఇప్పుడు మీరు రాకుంటే ఈ పూజ క్యాన్సిల్ అవుతుంది డాడీ. ప్లీజ్ డాడీ రాండి అనుకుంటూ నక్షత్ర చెప్పగానే ఇక శరత్చంద్ర కూడా సరే వస్తాను అనుకుంటూ చెప్పగానే ఒకటిసారిగా భూమి షాక్ అవుతుంది. అయ్యో, ఇప్పుడు నాన్న కూడా వస్తాను అంటున్నారు. ఇప్పుడు ఈ పూజ ఎలా క్యాన్సిల్ చేయాలి అనుకుంటూ ఇక భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే నక్షత్ర, ఏంటి భూమి ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? డాడీ రానంటే సంతోషపడ్డావా? ఈ పూజ క్యాన్సిల్ అవుతుందని సంతోషపడ్డావా భూమి? ఏంటి నక్షత్ర ఏం మాట్లాడుతున్నావు? ఈ పూజ క్యాన్సిల్ అయితే నాకెందుకు సంతోషం? ఇంకా కొంచెం టైంలో తెలిసిపోతుందిలే భూమి. ఇక నీకు నాకు గొడవ ఎందుకు? సరే వెళ్ళిపోదాం దా మమ్మీ అనుకుంటూ ఇక అందరు కలిసి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాక భూమి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే శారద భూమిని చూసి ఇక వెంటనే శారద భూమి దగ్గరికి వస్తుంది. అమ్మ భూమి వచ్చావమ్మా? ఏంటమ్మా భూమిని చూడగానే అంతగానో సంతోషపడుతున్నావేంటి? ఈ సంతోషానికి కారణం మీ వదినని. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మీ నాన్న నేను ఇద్దరం పూజలో కూర్చోవాలని ఇదంతా చేసింది. ఈ క్రెడిట్ మొత్తం భూమికే. అమ్మా కొత్తగా చెప్తున్నావేంటి? భూమి ఎప్పుడూ మన సంతోషాల కోసమే చూస్తుంది. నాకు తెలియదమ్మా. ఇక అప్పుడే కేపీ కూడా వచ్చి, అమ్మ భూమి వచ్చావమ్మా? ఈరోజు చాలా సంతోషమైన రోజు. ఈరోజు ఎప్పటికీ లైఫ్ లాంగ్ మెమొరీగానే ఉంటుందమ్మా. కేవలం నీ వల్లనే అందరి ముందు ఈ సత్యనారాయణ పూజలో కూర్చుంటున్నామమ్మ. చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా పూజ జరగాలని ఈ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అయ్యో, మీరు పూజ జరగాలని కోరుకుంటున్నారు, కానీ నేను మాత్రం పూజ జరగద్దని కోరుకుంటున్నాను. సారీ అత్తయ్య మామయ్య, మీరు ఈ పూజ జరగాలని మీ ఇద్దరిని పూజలో కూర్చోపెడుతున్నానని మీరు అనుకుంటున్నారు, కానీ ఈ పూజ జరగద్దని నేను అనుకుంటున్నాను. అయినా ఈ పూజలో కూర్చునేది మీ కొడుకు కాదంటే ఎంతో ఏడుస్తారు. కానీ ఇప్పుడు నేను ఈ పూజ ఎలా ఆపాలో నాకు కూడా అర్థం అవ్వట్లేదు. లేకుంటే అత్తయ్యకు చెప్పేయాలా? చెప్పేస్తే మాత్రం అత్తయ్య బ్రతకదు. ఏం చేయాలి? నేను పూజలో కూర్చోవాలా? అస్సలు కూర్చోలేను. నేను బావతోని పూజలో కూర్చుంటానని అనుకున్నానే తప్ప పరాయి మొగుడుతోటి కూర్చోవాలని నేను అనుకోలేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆ దేవుడు నాకే ఇవన్నీ శిక్షలు ఎందుకు వేస్తున్నాడు అనుకుంటూ భూమి బాధపడుతూ ఉంటుంది. అమ్మ భూమి ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నట్టున్నావేంటి? లేదత్తయ్య, మీరు ఇలా సంతోషంగా ఉండి ఎన్నో రోజులు అవుతుంది. ఇలా చూసి నాకు చాలా సంతోషం అవుతుంది. అమ్మ భూమి ఇదంతా నీ వల్లనే అమ్మా అనుకుంటూ ఇక మాట్లాడుతూ ఉండగా ఇక అప్పుడే అపూర్వ వాళ్ళు కూడా, ఏంటి భూమి ఏదో సంతోషంగా ఉన్నట్టున్నావేంటి? బాధపడుతున్నావా లేదంటే సంతోషంగా ఉన్నావా? ఏంటి అపూర్వ, భూమి ఎందుకు బాధపడుతుంది? అయినా గగన్తో పూజ అంటే తను ఎగిరి గంతేస్తుంది. తన మనసులో ఎంతో సంతోషంగా ఉంది అనుకుంటూ చెప్పగానే తెలుస్తుంది ఈ పూజలో గగన్ భూమి పూర్తి చేశాక అప్పుడు తెలుస్తుంది
భూమి గగన్ ఎంత సంతోషపడుతున్నారో అని అనుకుంటూ ఇక అపూర్వ మాట్లాడగానే, ఏంటమ్మా ఆ అపూర్వ ఏంటి అలా మాట్లాడుతుందేంటి అత్తయ్య, మీరు అవన్నీ తన మాటలు పట్టించుకోకండి, తను అలానే మాట్లాడుతుంది అనుకుంటూ భూమి ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వెళ్ళిపోతూ ఉండగా అపూర్వ, నక్షత్ర, ఎస్పి సూర్య వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. మేడం, ఏంటి మేడం, ఇప్పుడు భూమి నిజంగా పూజలో కూర్చుంటుందా? ఛాన్సే లేదు, అది అస్సలు కూర్చోదు. ఎందుకంటే తను గగన్తో తప్ప ఎవరితో పూజలో కూర్చోదు. అది నాకు నమ్మకం. ఏంటి మమ్మీ నీకు అంత నమ్మకం ఏంటి? అది పూజలో కూర్చుంటే లేదు నక్షత్ర, అది అస్సలు కూర్చోదు. ఎందుకంటే అది గగన్తో మాత్రమే కూర్చుంటుంది. ఇప్పుడు ఆ భూమి పూజలో కూర్చుంటుందో లేదో మనకు చాలా టెన్షన్గా ఉంది. ఇంతగానం ట్విస్ట్ ఇస్తున్నారు. అసలు అది కూర్చుంటుందా కూర్చోదా? ఒక్కవేళ అది పూజలో కూర్చోకుంటే వాడిని తీసుకెళ్ళి జైల్లో వేస్తాను, వాడు జీవితాంతం జైల్లోనే ఉండేటట్టు చేస్తాను అనుకుంటూ ఇక ఎస్పి సూర్య మాట్లాడగానే, ఏంటి వీళ్ళు ఇంత గట్టిగా అలానే ఉన్నారేంటి? ఇప్పుడు ఎలా పూజ క్యాన్సిల్ చేయాలి నేను అనుకుంటూ భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే భూమి ఆకాష్ దగ్గరికి వెళ్తుంది. ఆకాష్, ఏం చేద్దాం ఆకాష్, ఇప్పుడు వీళ్ళందరూ మనకు పూజ జరగాలని అందరూ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు మనం ఎలా క్యాన్సిల్ చేయాలి మనం అనుకుంటూ మాట్లాడగానే, ఏముంది భూమి, 4 మంత్రాలు ఆ పంతులు గారి చదివి వెళ్ళిపోతే అప్పుడు వీళ్ళందరికీ డౌట్ కూడా క్లియర్ అవుతుంది కదా. ఇప్పుడు నిజంగా నేను గగన్ అని వాళ్ళందరూ ఫిక్స్ అయిపోతారు. అప్పుడు ఇవన్నీ ఎగ్జామ్స్ కూడా ఉండవు కదా నాకు. ఆకాష్ గారు, మీకు ఈ సాంప్రదాయాల కోసం మీకు ఏమి తెలీదు. తెలిస్తే మీరు ఇలా మాట్లాడేవారు కాదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? భూమి గారు, మీరు మంత్రాల కోసమే భయపడుతున్నారు కదా. ఇప్పుడు పంతుల దగ్గర ఉన్న బుక్ ఎక్స్చేంజ్ చేస్తే అయిపోతుంది కదా, సింపుల్ కదా. అవును కదా, ఈ ప్లాన్ నాకెందుకు రాలేదు? ఆకాష్ గారు, మీరు జీవితంలో నాకు ఒక మంచి పని చేశారంటే ఇది ఒక్కటే అనుకుంటూ ఇక వెంటనే చెర్రీకి చెప్తూ ఉంటుంది. ఏంటి భూమి అలా డల్గా ఉన్నావేంటి అనుకుంటూ చెర్రీ అడగగానే, ఎలా చెప్పను చెర్రీ, ఎందుకంటే మీ అన్నయ్యకు ఈ పూజ ఇష్టం లేదు. ఏంటి భూమి ఏం మాట్లాడుతున్నావు? అంటే నక్షత్ర అప్పుడు మామయ్య గారితో అన్నది నిజమేనా? అసలు మన గగనన్నయ్య కాదా అనుకుంటూ మనసులో అనుకోగానే, ఎందుకు భూమి, ఎందుకంటే ఏం చెప్పాను చెర్రీ, ఎందుకంటే మీ అన్నయ్య చాలా బాధపడుతూ ఉన్నాడు. ఎందుకంటే నా తమ్ముడు కూడా ఉన్నాడు కదా, తనకు కూడా పెళ్ళైపోయింది కదా, మీ ఇద్దరి కూడా సత్యనారాయణ పూజ జరగాలని తను అనుకుంటున్నాడు. ఎందుకంటే మీ అన్నయ్య నువ్వు ఇద్దరు కలిసి సత్యనారాయణ పూజ జరగాలని మీ అన్నయ్య కోరుకుంటున్నాడు. అలా బాధపడుతున్నాడు చెర్రీ అనుకుంటూ చెప్పగానే, ఓ ఇంతేనా? అంటే ఇప్పుడు సత్యనారాయణ పూజలో మేమిద్దరం ఒకటేసారి చేస్తే అయిపోతుంది కదా, అప్పుడు నేను కూడా సంతోషంగా ఉంటాను కదా. సరే భూమి, ఇప్పుడు ఈ పూజ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎప్పుడైనా ఈ ఇద్దరం ఒకటేసారి సత్యనారాయణ పూజ జరిపించేలాగా నేను చేస్తాను. ఏం చేయాలి ఇప్పుడు మనం ఇది క్యాన్సిల్ కావాలంటే? చెర్రీ, నాకు ఒక ప్లాన్ వచ్చింది. ఇప్పుడు పంతుల దగ్గరికి వెళ్ళి ఆ బుక్ ఎక్స్చేంజ్ చేయి. ఏంటి భూమి అలా ఎవరు చూడరా? చూడాలని నేను చేస్తున్నాను కదా. చెర్రీ, నువ్వు వెళ్ళు, నెక్స్ట్ నేనేం చేయాలో నేను చెప్తాను కదా అనుకుంటూ చెప్పగానే, సరే భూమి నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను అనుకుంటూ ఇక వెంటనే భూమి చెప్పగానే చెర్రీ వెంటనే పంతుల దగ్గరికి వెళ్తాడు. ఇక వెంటనే పంతులు గారు, ఎలా జరుగుతుంది పూజ అనుకుంటూ ఇక వెంటనే బుక్ తీసి వేరే బుక్ పెట్టగానే ఇక అప్పుడే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే ఆకాష్ కూడా వస్తాడు. ఏంటి చెర్రీ, ఏమో చేస్తున్నట్టున్నావు? ఏం లేదన్నయ్య, ఏం లేదు, పూజ మంచిగా జరగాలని పంతులు గారితో చెప్తున్నాను. పూజ మంచిగా జరగాలంటే పూజ బుక్ కూడా కరెక్ట్గా ఉండాలి కదా, అలా ఎక్స్చేంజ్ చేస్తే ఎలా చెర్రీ అనుకుంటూ చెప్పగానే ఇక అప్పుడే అపూర్వ, ఏం మాట్లాడుతున్నావు గగన్? చెర్రీ బుక్ ఎందుకు తీస్తాడు మీరు? అయినా చెర్రీ మీ ఇద్దరు సంతోషంగా ఉండాలనే కదా కోరుకుంటాడు, ఎందుకు చెర్రీ మీద అంత నిందలేస్తున్నావు అనుకుంటూ ఇక మాట్లాడగానే, ఓ నిందలా, చెర్రీ వెనకకు తిరుగు అన్నటితోటే ఇక వెనకాల బుక్ ఉండడంతో అందరూ షాక్ అవుతాడు. చెర్రీ, అసలు నువ్వు ఆ బుక్ ఎందుకు తీస్తావు? అసలు ఎందుకు అలా చేయాలనుకుంటున్నావు అనుకుంటూ చెప్పగానే, అంటే అంటే
ఎందుకంటే అన్నయ్యకు నాకు ఒకటిసారి సత్యనారాయణ పూజ జరగాలి, అందుకే ఇలా చేశాను. ఏంటి మీ ఇద్దరికి జరగాల? అవును, మాకు కూడా పెళ్ళయి అయ్యింది కదా, సో మాకు కూడా సత్యనారాయణ పూజ జరగాలి. అంతేకాకుండా అన్నయ్యను, అన్నయ్య వదిన, నేను, నక్షత్ర, మేమందరం ఒకటేసారి సత్యనారాయణ పూజ జరగాలని నేను అనుకుంటున్నాను, అందుకే ఇలా చేశాను. ఏంటి చెరి, సత్యనారాయణ పూజ జరగాలంటే మీకు వేరే డేట్ తోటి చేస్తాం కదా. నో, అలా జరగడానికి వీలేదు అన్నయ్య. నేను ఒకటేసారి సత్యనారాయణ పూజ జరగాలని నేను ఇలా చేశాను, అంతే. ఇప్పుడు జరగడానికి వీల్లేదు. పంతులు గారు, ఎప్పుడైనా మా ఇద్దరికి సత్యనారాయణ పూజ జరిపించచ్చా? ఇప్పుడు చెర్రీ, నక్షత్ర, మేము నలుగురం ఒకటేసారి సత్యనారాయణ పూజ జరిపిస్తాం. ఇప్పుడు ఓకేనా పంతులు గారు అనుకుంటూ ఇక భూమి చెప్పగానే, లేదమ్మా, ఆల్రెడీ ఆ బుక్ తీశారు కాబట్టి అపశకనం జరిగిపోయింది. లేదు పంతులు గారు, ఏం జరిగినా భూమి గగన్కి ఇద్దరికి సత్యనారాయణ పూజ జరగాల్సిందే, ఏమైనా సరే ఇప్పుడు జరగాలి అనుకుంటూ ఇక అందరూ అనేసరికి ఇక భూమి, ఆకాష్ ఇక కూర్చోవాలని అందరు ఫోర్స్ చేయడంతో ఇక వెంటనే ఆకాష్ వెళ్ళి ఇక కింద కూర్చొని ఉంటాడు. ఇక అప్పుడే భూమి కూడా వెళ్తూ ఉండగా అపూర్వను ఒకటేసారి నెట్టేయడంతో ఇక ఒకటేసారి పక్కన క్యాండిల్ ఉండడంతో ఇక అపూర్వ శారీ ఇక కాలుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆకాష్ లేచి ఇక వెంటనే అయ్యో కాపాడండి అనుకుంటూ అందరూ ఓరుతూ ఉండగా ఇక వెంటనే ఆకాష్ వెళ్ళి ఒక క్లాత్ తీసుకొని ఇక తడి చేసి ఇక అపూర్వ మీద మొత్తం తుడవడంతో ఇక మంట కూడా హారిపోయి ఉంటుంది. ఇక అప్పుడే అపూర్వ కూడా స్పృహ తప్పి కింద పడి ఉంటుంది. పంతులు గారు, ఎప్పుడు ఇలా చేసినందుకు తప్ప? అవునమ్మా, చాలా తప్పు. ఈ పూజ పోస్ట్ పోన్ చేయడమే బెటర్, ఎందుకంటే ఇలా చేసినా కూడా అపశకునం జరుగుతుంది అనుకుంటూ చెప్పగానే ఇక వెంటనే భూమి, ఆకాష్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. అమ్మయ్య, ఇప్పటికైనా ఈ పూజ పోస్ట్ పోన్ అయ్యింది అనుకుంటూ మనసులో చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక శారద, కేపీ మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడే భూమి వాళ్ళిద్దరిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. నేను చేయబట్టి ఇలా అత్తయ్యను, మామయ్యను చాలా బాధ పెడుతూ ఉన్నాను. పంతులు గారు, ఇప్పుడు మాది మాత్రం పోస్ట్ పోన్ అయింది కదా, అత్తయ్య మామయ్య వాళ్ళది సత్యనారాయణ పూజ జరగాలి, అలా చేయడానికి ఓకేనా పంతులు గారు? సరే అమ్మా, బ్రహ్మాండంగా చేద్దాం అనుకుంటూ చెప్పగానే ఇక వెంటనే కేపీ, శారద ఇద్దరికి సత్యనారాయణ పూజ జరుగుతూ ఉంటుంది. చాలా సంతోషంగా జరుగుతూ ఉంటుంది. ఇక అపూర్వ మాత్రం సైడ్కి వెళ్ళి పడుకొని ఉంటుంది. ఇక అప్పుడే అపూర్వ స్పృహ రావడంతో, ఏంటి జరిగిపోయిందా పూజ? ఇప్పుడు వాడు పూజలో కూర్చోలేదు కదా, వాడు ఆకాశాన్ని తెలిసిపోయింది కదా. మమ్మీ, ఏంటి మమ్మీ, ఈ పూజ పోస్ట్ పోన్ అయిపోయింది, ఏంటి బేబీ అసలు ఏం జరిగింది అనుకుంటూ చెప్పగానే ఇక నక్షత్ర కూడా జరిగింది మొత్తం చెప్తుంది. ఇక నెక్స్ట్ ఏంటి, ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.